హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా ఈ హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ ఏంటంటే మేము కర్మన్ ఘాట్కి వెళ్దాం అనుకున్నాం. 4 మెంబర్స్ వరకు అనుకున్నాం, కానీ లాస్ట్కి వాళ్ళకి హ్యాండ్ ఇచ్చారు. నేను విద్య కొంచెం గట్టిగా అనుకోవడం వల్ల మేమిద్దరం వెళ్ళాము. ఇక మొత్తానికైతే జర్నీలోనే ఉన్నాం. ఫ్రీ టికెటే కాబట్టి మేము హైదరాబాద్ అంతా ఎలాగో తిరిగేస్తాం. కానీ కర్మన్ ఘాట్ మీకు కూడా చూపించాలని ఈరోజు బ్లాగ్ చేసాము. మొత్తానికి కర్మన్ ఘాట్ దగ్గరకు వచ్చేసాం. మేము లోపలికి ఎంట్రీ అవుతున్నాం. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. నార్మల్గానే ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వామ్మో, ఈ జనాలను చూస్తేనే భయమేసింది. మళ్ళీ బయట నుంచి ఒక పెద్ద లైన్ ఉంది. లోపలికి ఎలా వెళ్ళాలని చూస్తూ ఉన్నాం, కానీ చాలా ట్రై చేసాం పక్కదారి నుంచి వెళ్దామని. అమ్మో, పోలీసులు ఉన్నారు అక్కడ. కొబ్బరికాయలు ఇంకా అన్నీ కొనుక్కొని పోతున్నాం. మేము వెళ్ళే మధ్యలో అక్కడ అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళంతా వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు. అన్నీ చూస్తూ వెళ్తున్నాం. మాకు కూడా ఏమైనా ఛాన్స్ ఉంటే కొంచెం పెడతారేమో చూద్దాం లాస్ట్లో. మొత్తానికైతే టెంపుల్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. దర్శనానికి దగ్గరలోనే ఉన్నాం. చాలామంది ఉన్నారు ఇక్కడైతే. నాకు వీడియో తీస్తుంటే భయం ఇస్తుంది. పైనుండి ఎవరైనా ఫోన్ తీసుకుంటే మళ్ళీ ఎవరిని అడగాలరా బాబు అని. కానీ చాలా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఒక్కదాన్నే ఇన్ని రోజుని హనుమాన్కి గొప్ప భక్తురాలని అని చాలా అనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది హనుమాన్కి చాలామంది భక్తులు ఉన్నారని. అయినా దాంట్లో మనం ఫస్ట్ ప్లేసేలేండి. అప్పటికి ఇంకా చాలా క్రౌడ్ ఉంది. అసలు ఇంకా వస్తూనే ఉన్నారు. చిన్న పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. అసలు చిన్న పిల్లలకి కూడా హనుమాన్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టంగా ఉంటారు. వాళ్ళందరూ అయితే సాంగ్స్ పాడుతున్నారు, జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అని. ఇక్కడ నేను ఫస్ట్ రావడం ఫస్ట్ టైం కాబట్టి నేను ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్ అయిపోయాను. హనుమాన్ది ఇదేమో అని. కానీ తర్వాత ఇక్కడ చదివిన తర్వాత అర్థమైంది ఇది గణేష్ మందిర్ అని. బాగుంది. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కదా. ఇక్కడ హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇంకా అటు లోపలికని కొంచెం ముందుకెళ్తే అక్కడ హనుమాన్ దర్శనం దొరుకుతుందని చాలా ఈగర్లీగా వెయిట్ చేసాం మేము. కానీ అక్కడ కూడా లైన్ కట్టాల్సి వచ్చింది. ఇక్కడ దేవుని దగ్గర విఐపి టికెట్ అని పెట్టారండి బాబు. మనం వచ్చిందే ఆధార్ కార్డ్తోని బస్సు, మళ్ళీ మనం టికెట్ పెట్టుకొని పోవాలంటే కష్టం కదా. అందుకే హనుమాన్ని చాలా కష్టంగా అయినా ఇష్టంగా చూసాం. అప్పటి వరకు పడిన కష్టాలని ఒక్క దెబ్బలో మార్చేశాడు మా హనుమాన్. అక్కడి నుంచి ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అంటున్నారు. కానీ మేము వింటామా? అన్నీ తీస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లాస్ట్ వరకు వచ్చేసాం. ఫైనల్గా మేము వచ్చింది ఎక్కడికంటే మా కందరికి ఇష్టం ఏ టెంపుల్కి వెళ్ళినా అదే ప్రసాదం పెట్టే లైన్. మేము ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం. ఈ ఆంటీ ఏమో అంటున్నారు, వినండి ఫస్ట్. ఓకే, దేవుడి ప్రసాదం అంటే మన మనీతో కాదు, ఇది స్వామికి ఆరగించిన ప్రసాదం మనకు పెడతారు. అక్కడ మనీతో మొత్తానికైతే లైన్లో నిల్చొని మాకు కాలు నొచ్చినా కూడా మేము ప్రసాదం కోసం వెయిట్ చేస్తూ ఫైనల్గా ప్రసాదం దగ్గరికి చేరుకున్నాం. ఇప్పుడు ప్రసాదం పట్టుకోబోయేది నేనే. చూడండి, వాళ్ళందరూ జై శ్రీరామ్ అంటూ ప్రసాదం పెడుతున్నారు అందరికీ. ఇంకొంచెం పెట్టొచ్చుగా. వైబ్ ఎలా ఉంది? 2 హ్యాండ్స్ పెట్టేశాం కదా. చూడండి, అందరూ ఇక్కడ ప్రసాదం తింటున్నారు. ఈ కొత్త సంవత్సరం అయితే మీ ఆశీర్వాదంతో స్టార్ట్ చేసాం. ముందుకు తీసుకువెళ్ళాల్సింది మాత్రం మీరే. Subscribe Eco Explorers. Bye friends.